హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరినివాసం. ఈరోజైతే ఇది పాండిచ్చేరికి రిటర్న్ వ్లాగ్ అండి. మొన్న వీడియో వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి కంటిన్యూయేషన్ వ్లాగ్ అనమాట. మేమైతే పాండిచ్చేరి నుంచి రిటర్న్ వెళ్తున్నాము. అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మార్నింగ్ అయితే టైం 6:30 అవుతుందన్నమాట. ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో అంటే ఏంటంటే వెజిటేబుల్ మార్కెట్ కనిపించింది. జనం అయితే ఎవరు లేరండి. మనకైతే కార్ నిలుపుకోవడానికి కూడా వీలుగా ఉందన్నమాట. అందుకని ఇంకా నేనైతే కొద్దిగా వెజిటేబుల్స్ తీసుకుందామని కిందికైతే దిగి కొద్దిగా వెజిటేబుల్స్ తీసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే కాస్త డిఫరెంట్గా బాగున్నాయండి. టేస్ట్ కూడా బాగున్నాయన్నమాట. ఏ ఒక్క రెసిపీ కూడా అయితే షేర్ చేయలేదు. ఈ కాకరకాయలు చూడండి, చిన్న చిన్న కాకరకాయలు మా వైపు అయితే దొరకవు అనమాట. ఇవి చూడండి దొండకాయలు ఎంతెంత పొడవు ఉన్నాయో, ఇటువంటివి కూడా మా వైపు దొరకవు. ఇంకా పచ్చి మామిడికాయలు అండి, ఇవైతే మా పాపకు తినడం కోసం కొన్ని తీసుకున్నాను. వంకాయలు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి, ఎక్కువ వైలెట్ కలర్లో డిఫరెంట్గా ఉన్నాయి. అందుకని నేను అన్నీ ఒక హాఫ్ కేజీ లెక్కన కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. వెజిటేబుల్స్ ఏంటంటే ఒక వాతావరణాన్ని బట్టి, ఆ మట్టిని బట్టి ఖచ్చితంగా తేడా ఉంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా వెజిటేబుల్స్ తీసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువగా ఏం లేవండి. మనం రెగ్యులర్గా ఏ కాస్ట్తో అయితే కొంటామో నాకైతే అంతే కాస్ట్ అనిపించింది అనమాట. రీజనబుల్గానే అనిపించింది. ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా నాకైతే వంకాయ అంటే చాలా ఇష్టం. మా ఆయన అయితే అక్కడి నుంచి అరుస్తున్నారనమాట, తొందరగా రండి అని. ఇంక నేనైతే ఎప్పుడో మళ్ళీ వచ్చేది కదా అని ఇంక కొద్దిగా మునక్కాయలు, అలాగే ఇంకొద్దిగా చిక్కుడుకాయలు అలాంటివన్నీ తీసుకున్నాను అనమాట. కాస్త డిఫరెంట్గా ఉండేవన్నీ తీసుకున్నాను. తర్వాత అయితే పచ్చి అరటికాయలు తీసుకున్నానండి. అరటికాయ ఫ్రై అయితే చాలా బాగుందనమాట, చాలా సూపర్గా వచ్చింది. చూడండి అన్ని వెజిటేబుల్స్ కాస్త డిఫరెంట్గానే ఉన్నాయన్నమాట. నాకైతే ఇలా ఫ్రెష్ కూరగాయలు అంటే చాలా ఇష్టము. ఇంకా తర్వాత ఏంటంటే మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు చాలా టైం పట్టిందండి. తర్వాత ఒక 1 అవర్ లేట్గా వెళ్ళామన్నమాట. మధ్యలో ఒక 4 టైమ్స్ అయితే నేను ఆపిచ్చాను. మా ఆయనతో తిట్లు తినుకుంటూ వెళ్ళడమే సరిపోయింది ఈరోజు. మాకైతే టెంపుల్కి లేట్ అవుతుంది కదా, అందుకని మా ఆయన అనమాట. పచ్చి అరటికాయలు చూడండి, ఈ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అవి ఏ మట్టికాయలో నాకైతే తెలియదు, కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే ఫ్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట, చాలా బాగుంది. అరటికాయ రేటు కూడా తక్కువ అండి. ఒక్కొక్క అరటికాయ 5 రూపీస్కి ఇచ్చారు. నేనైతే 4 తీసుకున్న 20 రూపీస్కి ఇచ్చారనమాట. నేనైతే ఇంకొద్దిగా తీసుకోవాల్సిందే అనిపించింది నాకు. చాలా బాగున్నాయండి అరటికాయలు. వెజిటేబుల్స్ అయితే నాకు అన్నీ చాలా బాగా నచ్చాయి. కాకరకాయలు కూడా అంటే అండి కాస్త డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయన్నమాట. అటువంటి చిన్న చిన్న కాకరకాయలు అయితే మా వైపు అస్సలు దొరకవు. ఇంకా వెజిటేబుల్ షాపింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత ఏంటంటే కలర్ల షాపింగ్ అనమాట. దారిలో వెళ్తుంటే ఏంటంటే ముగ్గు వేస్తాం కదా, కలర్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా ఉన్నాయన్నమాట. ఇంకా నాకైతే ఇంకా ఫస్ట్ తీసుకుందాం అనిపించింది. ఇంకా మా ఆయన అయితే తిట్లు. ఇంకా నేనైతే ఇక్కడ కూడా కొద్దిగా ఆపి నాకు కావాల్సిన కలర్స్ అయితే తీసుకున్నానండి. కాస్ట్ అయితే చాలా తక్కువ. అక్కడ మనకి గ్లాస్ కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్తో అయితే 10 రూపీస్ అండి. ఏదైనా ఒక్క గ్లాసు 10 రూపీస్ అనమాట. నేనైతే తీసుకున్నాను. ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సింది అనిపించింది అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా నాకైతే ఇంకా డైలీ ముగ్గు వేయడానికి కావాలి కాబట్టి నేనైతే 6-7 కలర్లు అయితే అలా తీసుకున్నా. 150 రూపీస్కి అయితే తీసుకున్నా అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే ఇంకా కొన్ని తీసుకుందామా అనిపించింది, తీసుకొని రావాల్సింది అనిపించింది అనమాట. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, తక్కువ రేటు. 10 రూపీస్కి అక్కడ కనిపిస్తున్న ఒక్క గ్లాస్ అనమాట. నేను ఒక్కొక్క కలరు 2 గ్లాసెస్ అయితే వేయించుకొని వచ్చేసాను. ఇంక ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆపామండి. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇంక ఒక దగ్గర ఊరికే ఒక 2 ప్యాకెట్స్ ఇడ్లీ మాత్రం తీసుకున్నాను. ఎందుకంటే మా ఆయనకు ఆల్రెడీ చపాతీలు ఉన్నాయి కాబట్టి, మా పాపకైతే ఇడ్లీ వడ, మా ఆయనకైతే చపాతీ. ఇంకా మా కోసం ఒక ఇడ్లీ ఒక వడ పెట్టుకున్నారనమాట. ఆయనకి ఉద్దివడ అంటే చాలా ఇష్టము. ఇంకా మా వాళ్ళు ఏంటంటే టైం అయిపోతుందనేసి నిలబడి తింటున్నారు. మా దగ్గర అయితే ట్రావెల్ చైర్స్ ఉన్నాయండి, ఇంకా అవి కూడా ఏం తీయలేదనమాట. వాటర్ ఏంటంటే ఇంటి నుంచి తెచ్చుకున్నాము. చూడండి అరుణాచలం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆ వాటర్ ఏంటంటే రెయిన్ వాటర్ అండి.
మేము ఎక్కడికి వెళ్ళినా ఒక క్యాన్ తీసుకెళ్తాము. మాకైతే 2 డేస్కి ఒక క్యాన్ కరెక్ట్గా సరిపోతుంది. రెయిన్ వాటర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మాకు అందుకే ఏ వాటరు పెద్దగా నచ్చదనమాట. ఈ వాటర్ అలవాటు అవ్వడం వల్ల ఇవి తాగితేనే ఏదో కొద్దిగా సమాధానం అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే కారు పార్క్ చేసేసి టెంపుల్కి అయితే ఆటోలో వెళ్తున్నామండి. ఆటో అయితే 100 రూపీస్ టెంపుల్కి. మన కార్ పార్కింగ్కి ఆటోకి 1 కిలోమీటర్ అలా డిస్టెన్స్ ఉంటుంది. ఎండలు అయితే విపరీతం ఉన్నాయండి. మేమైతే చూడండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదైతే మెయిన్ రాజగోపురం అనమాట, అరుణాచలం టెంపుల్ది. టెంపుల్ వరకు అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనకి ఒక 4 అవర్స్ పట్టిందనమాట దర్శనానికి. ఇక్కడ నుంచి మనకి క్యూ స్టార్ట్ అయ్యి 4 అవర్స్ పట్టింది. విపరీతమైతే ఎండలండి. అరుణాచలంలో మాత్రం ఆ ఏరియాలో విపరీతం ఎండలు ఉన్నాయి. మేము క్యూలో వెళ్ళడం ఒక 4 అవర్స్ తర్వాత అయితే మాకు దర్శనం అనమాట. ఇదైతే లోపల నుంచి చూడండి రాజగోపురం ఎంత బాగా కనిపిస్తుందో. లోపల క్యూలో నుంచి తీసుకున్నాను అనమాట. లోపలైతే మనం కొద్ది దూరం వరకు ఫోన్ వీడియోస్ తీసుకోవచ్చండి. తర్వాత లోపల టెంపుల్ లోపలైతే తీసుకోకూడదంతే. కొద్దిగా తీసుకున్న తర్వాత ఏంటంటే మాకైతే ఇక్కడ స్టార్టింగ్ క్యూలో ఉన్నాము. అంత దర్శనం అయ్యి అంత కంప్లీట్ అయ్యడానికి కరెక్ట్గా 4 అవర్స్ పట్టిందనమాట. 10కి వెళ్ళిన వాళ్ళం ఏంటంటే 2కి బయటకు వచ్చాము. విపరీతం ఎండ చూసారు కదా. ఇదే మెయిన్ రాజగోపురం అండి. అక్కడ నుంచి మనం ఇంత డిస్టెన్స్లో క్యూలో నిలబడ్డామన్నమాట. ఇది చూడండి ఆలయం నమూనా. లోపల ఇలా సెట్టింగ్ చేసింటే నేనైతే వీడియో తీసుకున్నాను. అరుణాచలం టెంపుల్ ఆలయం ఈ నమూనాలో ఉంటుందని అక్కడైతే ఇలా పెట్టారండి. ఒక దగ్గర టెంపుల్ లోపల ఇలా పెట్టారు. దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. 2 అవుతుందన్నమాట. కరెక్ట్గా టైం 2 o'clockకి మేమైతే బయటకు వచ్చాము. ఏం షాపింగ్ చేయలేదు, ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే మాకు ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎక్కడ ఆపకుండా ఏంటంటే నేనైతే ఒక 2 దగ్గరలో ఎల్లీరు తీసుకున్నాను. ఎల్లీరు అయితే అరుణాచలం టెంపుల్లో రేట్ తక్కువేనండి. ఒక్కొక్క కాయ వచ్చి 20 రూపీసే పడింది. ఇది ఊరవతలు అనమాట. ఇక్కడైతే 25 తీసుకున్నారు. టెంపుల్ దగ్గర ఏంటంటే 20 రూపీసే. నేను అక్కడ ఒక 2 ఎల్లీర్లు తాగాను. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఎల్లీరు తాగాను అనమాట. అందుకని నేనైతే లంచే చేయలేదండి. ఈ ఎండలకి ఏంటంటే ఫుడ్ లోపల పోదనమాట, ఓన్లీ వాటరే. ఇక్కడైతే 20 రూపీస్ తీసుకుందండి ఈవిడ. అక్కడైతే 20నే తీసుకున్నారు. ఎల్లీర్లు అయితే బాగున్నాయండి, బాగా స్వీట్గా బాగున్నాయి. కొబ్బరి కూడా బాగుందనమాట. ఎల్లీర్లు తాగిన తర్వాత అయితే నాకు ఫుడ్ తినాలనిపించలేదు. మా ఆయన అయితే ఒక్క ప్యాకెట్ పార్సల్ తీసుకున్నారనమాట హోటల్లో. మా వాళ్ళకి ఏంటంటే బాగా నచ్చింది ఫుడ్. మా ఆయనకైతే ఎక్కువ పెద్దగా నచ్చదు, కానీ ఈరోజు అంటే ఫుడ్ బాగుందన్నారు. ఇప్పుడైతే టైం 5 అవుతుందండి. నేనైతే ఫుల్గా నిద్రపోయి లేచే ఇప్పుడైతే ఈ కాయలు చూస్తున్నానమాట. ఇవైతే చీచింతకాయలు కదండి, ఎప్పుడో చిన్నప్పుడు చూసింటాము. ఇటువంటి టూరిస్ట్ ప్లేసుల్లో ఏంటంటే అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఇవైతే 50 రూపీస్ అండి. ఇప్పుడు ఆ కవర్లో ఉన్నవి ఏంటంటే 50 రూపీసు. కేజీ వచ్చి 400 చెప్పారనమాట. నేనైతే 50 రూపీస్ ఇచ్చి ఇవి తీసుకున్నాను. కాయలు ఏంటంటే పెద్ద లావుగా లేవన్నమాట, చిన్నగా ఉన్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయండి, నాకైతే నచ్చినాయి. తర్వాత ఏంటంటే భోంచేయలేదు కదా, ఏదో స్నాక్స్ ఇవి ఇంటి నుంచి తెచ్చుకున్నవైతే అస్సలు ఓపెన్ చేయలేదనమాట మా పాప. నేనైతే వెనక కూర్చొని బాగా నిద్రపోయాను అనమాట. ఇప్పుడు లేసి ఈ స్నాక్స్ అయితే కొద్దిగా ఓపెన్ చేసుకుంటున్నాను. ఫుడ్ తినలేదు కదా, అందుకు ఇవైతే తింటున్నానండి. ఏంటో మా పాప స్నాక్స్ ఏం దండిగా తీసుకొచ్చింది, కానీ ఈసారి ఎందుకు ఒక ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు 5:30 అలా అవుతుంది. నేను కొద్దిగా స్నాక్స్ అయితే తినేసాను. మేము ఇంటికి వెళ్ళేపాటికి దగ్గర టైం అయితే 9 o'clock అవుతుందండి. తర్వాత ఏదైనా కొద్దిగా వంట చేసుకొని తిని పనుకొనేయడమే. ఇక్కడైతే టైం చూడండి కరెక్ట్గా 6:30 అనమాట. ఇది బెంగళూరు హైవేకి అయితే వచ్చేసాము. రోడ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి, ఎంత ఫాస్ట్ అయినా వెళ్ళిపోవచ్చు అనమాట, ఇబ్బందే ఉండదు, ట్రాఫిక్ కూడా ఉండదు. ఇదైతే బెంగళూరు ఏదో హైవే అండి, బెంగళూరు హైవేనే. ఇంటికి రావడం అంటే టైం చూడండి కరెక్ట్గా 8:50 అయిందండి నైట్. తీసుకొచ్చిన లగేజ్ అంతా ఎక్కడిదక్కడ పెట్టేసామన్నమాట. ఆ 2 డేస్కి వచ్చిన లగేజ్ అండి అది. సర్దే ఓపిక కూడా లేదు అనమాట. కొద్దిగా ఎగ్స్ పెట్టేసి చిన్న గ్లాస్ వైట్ రైస్ అయితే పెట్టేశాను. నాకైతే ఎగ్ కూడా వద్దనిపించింది. మా వాళ్ళకి మా పాపకు పెట్టేశాను. చిన్న గ్లాస్ అన్నం అయితే పెట్టానండి.
పెరుగు వేసుకొని తినేస్తారనమాట. ఇంకా తీసుకెళ్ళిన బాక్సులు ఉంటాయి కదా, అవైతే ఇంకొకసారి వాష్ చేసేసి ఎక్కడొక్కడ పెట్టేశాను. ఇంకా తర్వాత ఏంటంటే ఇందాక మార్నింగ్ కలర్స్ తీసుకున్నాం కదండి, ఆ కలర్సేనండి. ఒక్కొక్క ప్యాకెట్ చూడండి 20 రూపీస్ పడింది నాకంతే. అక్కడైతే మోసుకొస్తా అంటే ఎన్నో తెచ్చుకున్నాడు అనిపించింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇంతేనా అనిపించింది. అబ్బా ఇంకొన్ని తీసుకుంటే బాగుండు అనిపించింది. మనం ఇలా తక్కువ పడినప్పుడు తీసుకుంటే ఏంటంటే మనకి ముగ్గులు ఎన్నైనా వేసుకోవచ్చండి. అందరూ అయితే భోంచేశారనమాట. ఇంకైతే ఓపిక లేదండి, మార్నింగ్ నుంచి జర్నీ కదా, ఇంకా ఫస్ట్ నిద్ర వచ్చేస్తుందనమాట. ఇవేంటంటే ఇంక పైన ఎత్తిపెట్టేయాలి కాబట్టి ఇదైతే ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా తక్కువకి దొరికాయన్నమాట. నాకు ఇలా ముగ్గులు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అంతేనండి ఈరోజుటి వీడియో. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన లక్ష్మీ హరినివాసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.